ఆళ్లగడ్డలో భూమా వర్గం బలహీనపడింది. జనసేన బీజేపీ పొత్తు వల్ల అఖిలప్రియ టికెట్ ఆశలకు గండిపడింది. ఇక ఆమె రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఆమెను భూమా కుటుంబం ఎందుకు దూరం పెట్టిందో తెలుసా? పార్టీలోనే కాదు, కుటుంబంలోనూ ఆమెకు అస్సలు మద్దతు దొరకడం లేదు. భూమా కిషోర్ చెప్పినట్లు అఖిల భర్త ఆళ్లగడ్డలో మరో నయంలా తయారయ్యాడట. పత్తి బాటలో నడిచి తన రాజకీయ జీవితాన్ని, క్యాడర్ను దూరం చేసుకున్న అఖిల ప్రియకు టీడీపీ అధిష్టానం మొండి చెయ్యి చూపినట్లేనా? ఆళ్లగడ్డ పంచాయతీపై తెలుగు వన్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ గడ్డగా ఒకప్పుడు ఇది చాలా ఫేమస్. దాదాపుగా ఒక దశాబ్దం కాదు, 2 దశాబ్దాల పాటు భూమా కుటుంబం ఆళ్లగడ్డ, కర్నూలు, అలాగే మొత్తం జిల్లానే ఏలిందని మనం చెప్పుకోవచ్చు. అయితే భూమా ఫ్యామిలీ యొక్క ప్రతిష్ట మసకబారుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మొత్తంగా రాజకీయ సమీకరణలన్నీ మారిపోయాయి. భూమా కుటుంబంలో భూమా వర్సెస్ భూమాగా వార్ నడుస్తుంది. అసలు ఎందుకు భూమా వర్సెస్ భూమాగా వార్ నడుస్తుంది అని మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే అక్కడ భూమా కిషోర్ రెడ్డి ఎవరంటే భూమా నాగిరెడ్డి వాళ్ళ సోదరుడు, భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారుడు భూమా కిషోర్ రెడ్డి. అఖిల ప్రియకు భూమా కిషోర్ రెడ్డికి అస్సలు పడటం లేదు. ఇద్దరు కూడా వర్గాల్ని మెయింటెనెన్స్ చేస్తూ పరస్పరం బద్ధ శత్రువులుగా భావిస్తున్నారు. వీళ్ళ మీద చాలా గొడవలు ఉన్నాయి. అయితే ఏమైందంటే భూమా కిషోర్ రెడ్డి గతంలో ఆయన తన సొంత స్థలంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల విగ్రహాలని ఆయన ప్రతిష్ఠించాడు. అయితే ఆయన కనీసం చెప్పకుండా అఖిల ప్రియ వెళ్ళి ఆ విగ్రహాలకు శంకుస్థాపన చేసి ఆమె మొత్తం లాంచింగ్ చేయడం, ఆ కార్యక్రమం అంతా పాల్గొంది. అప్పటి నుంచి వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఏమైందంటే భూమా కిషోర్ రెడ్డికి సంబంధించిన ఒక కాంపౌండ్ వాల్ని మాజీ మంత్రి అఖిల ప్రియ అనుచరులు వెళ్ళి రువాబ్గా కూల్చేశారు. కూల్చేయడంతో వీళ్ళ మధ్య వివాదం చాలా భారీ ఎత్తున జరిగింది. ఇంకా తాను ఆమెతో కలిసి పనిచేయలేనని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి భూమా కిషోర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడ తన వర్గాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఆళ్లగడ్డలో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు టికెట్ ఎవరికి వస్తుంది? ఆళ్లగడ్డ టికెట్ మీద చాలా రోజుల నుంచి పంచాయతీ అయితే నడుస్తుంది. ఎవరికి వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డలో 4 స్తంభాల ఆట నడుస్తుందని చెప్పుకోవచ్చు. అఖిల ప్రియ ఒక పక్క, భూమా కిషోర్ రెడ్డి ఇంకొక పక్క, ఇరిగల రాంపుల్లారెడ్డి మరో పక్క, అలాగే ఏవి సుబ్బారెడ్డి, నలుగురు ఆశిస్తున్నారు అక్కడ టికెట్కు. ఒకప్పుడు వీళ్ళంతా భూమా నాగిరెడ్డి వర్గంలో ఉండేవాళ్ళు, ఆమెకి అనుచర వర్గంగా ఉండేది, సపోర్ట్ చేశారు. అయితే ఆమె పర్సనాలిటీ, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె అహంభావం, అలాగే దూకుడు ప్రభావం, వాళ్ళ హస్బెండ్ చేసే అరాచకాలు, ఒక స్టేజ్లో భూమా కిషోర్ రెడ్డి ఏం మాట్లాడతారంటే ఆళ్లగడ్డలో వ్యాపారాలు చేసుకోవడమే చాలా నరకంగా మారింది. భూమా అఖిల ప్రియ భర్త మరో నయంలా తయారైపోయి ఆయన భారీ ఎత్తున వసూళ్లకు, ఫ్యాక్షన్కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఒకవేళ అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ తరఫున, ఒకవేళ బీజేపీ ఆ టీంలో కనుక జాయిన్ అయితే బీజేపీ తరఫున టికెట్ తీసుకుని ఆయన పోటీ చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆయన చాలా సీరియస్గానే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏమైందంటే భూమా కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా భూమా కిషోర్కి మద్దతుగా నిలబడ్డారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియకి టికెట్ రాకుండా వాళ్ళంతా అడ్డుకుంటున్నారు. ఒకవేళ కనుక టికెట్ కనుక వస్తే గ్యారంటీగా ఓడిస్తామని వాళ్ళంతా తెగేసి టీడీపీ అధిష్టానానికి చెప్పినట్టు కూడా అక్కడ స్థానికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే భూమా కుటుంబంలో భూమా వర్సెస్ భూమాగానే వార్ నడుస్తుందని చెప్పవచ్చు. భూమా సోదరుడు భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారుడు భూమా కిషోర్ రెడ్డి అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు. అఖిల ప్రియకి ఎట్టి పరిస్థితులు కూడా టికెట్ రాకుండా అడ్డుకుంటాను, తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాను, టీడీపీలో చేరైనా పోటీ చేస్తా, లేకపోతే బీజేపీ తరఫునైనా పోటీ చేస్తానని ఆయన చాలా ధీమాగా ఉన్నారు. అదే అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఇరిగల రాంపుల్లారెడ్డి, ఇతను కూడా
ఆళ్లగడ్డ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఇతను వైసీపీలో ఉన్నారు. అలాంటి ప్రామిస్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు కాబట్టి నేను వస్తున్నానని ఆయన అంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్. ఆయన ఏందంటే ఇప్పుడు వైసీపీ వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన కూడా అదే ఆశలో ఉన్నాడు. ఒకవేళ టికెట్ జనసేన తరఫున తనకు టికెట్ ఇప్పించాలి, నేను పోటీ చేస్తా అని చాలా ధీమాగా ఉన్నాడు. ఆయన తన పని తను చేసుకుంటూ పోతున్నారు. అలాగే అఖిలప్రియ కుటుంబ సభ్యులు, ఆమెకి ఏమాత్రం కూడా అఖిలప్రియ కుటుంబ సభ్యులు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళంతా ఒక కట్టుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టు డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిలప్రియ అంటే ఆమె దూకుడు స్వభావంతో వ్యవహరిస్తుంది. భర్త మాటల్ని ఫాలో అవుతుంది. కుటుంబ సభ్యులను కానీ ఫ్యామిలీని కానీ అక్కడున్న తమ వారసత్వంలో ఉన్న వాళ్ళని కానీ ఎవరిని కూడా పట్టించుకోవడం లేదని వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆగ్రహంతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏవి సుబ్బారెడ్డికి అఖిలప్రియకు చాలా రోజుల నుంచి కూడా గొడవలు ఉన్నాయి. ఒక చంద్రబాబు మీటింగ్ సందర్భంలో కూడా ఆయన్ని ఆహ్వానించవద్దు అని ఆమె ఒక కండిషన్ కూడా పెట్టారు. అందుకే అతను ఆ మీటింగ్కి కూడా రాలేదు. అయితే తను చాలా ధీమాగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఏవి సుబ్బారెడ్డి పోటీ చేస్తానని చెప్తున్నారు. అఖిలప్రియకు టికెట్ రాకుండా ఆయన అడుగుంటున్నాడు. అయితే అఖిలప్రియకు టికెట్ ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. దేనికంటే స్థానికంగా ఆమె బాగానే బదనామైంది. ఆమెకు అక్కడ టికెట్ ఇచ్చిన పార్టీ గెలిచే అవకాశం లేదు కాబట్టి వేరే ఆల్టర్నేట్ వైపు చూస్తున్నారని ఒక వినికిడైతే ఉంది. ఇంకోటి ఆమె సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి, కనీసం ఆమె సోదరుడితోనే ఆమెకు ఏమన్నా మంచి రిలేషన్స్ ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఒక ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళ మధ్య చాలా గొడవలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే భూమా కుటుంబ సభ్యులు అఖిలప్రియ, వాళ్ళ సోదరుడు, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన విభేదాల కారణంగానే ఆమె టికెట్కు టోటల్గా గండిపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆమెని పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు కాబట్టి ఆమె పార్టీ నేతగా కొనసాగుతున్నారు అనే ప్రచారం అయితే అక్కడ జరుగుతుంది. ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వదు అని అక్కడైతే లోకల్గా మనకు టాక్ నడుస్తుంది. మనం కనుక చూసుకున్నట్లయితే 2014లో అక్కడ జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా శోభానాగిరెడ్డి గెలిచారు. అలాగే నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు. అంటే రెండు స్థానాల్లో వీళ్ళ ఆధిపత్యం ఉంది కాబట్టి ఈసారి కూడా రెండిట్లో ఒక చూడన్నా తనకు టికెట్ ఇవ్వాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఆళ్లగడ్డపైనే కావాలని ఆమె పట్టుబడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఏమైంది, శోభా నాగిరెడ్డి చనిపోవడంతో అఖిలప్రియ పోటీ చేశారు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో జరిగిన డిజాస్టర్ అనుకోవచ్చు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి గారు చనిపోవడంతో నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి అప్పట్లో శిల్పా మోహన్ రెడ్డిపై గెలిచారు. అయితే ఆ తర్వాత ఏమైంది, 2019 ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ 2 సీట్లలో కూడా ఓడిపోయింది. అయితే వైసీపీ ఏం చేసిందంటే గంగుల కుటుంబాన్ని ఆళ్లగడ్డ నుంచి అక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో రంగంలోకి దింపింది. దీంతో 1985లో గెలిచిన సీట్ ఇది గంగుల కుటుంబం. మళ్ళీ దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత వాళ్ళు ఈ సీట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్యాప్ భూమా కుటుంబాన్ని కంప్లీట్గా అక్కడ నుంచి తుడిచేసి గంగుల కుటుంబం ఆధిపత్యంలోకి అక్కడ వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా సీరియస్గా వర్క్ అయితే జరుగుతుంది. ఏమవుతుంది ఇప్పుడు వైసీపీ ఏమో అక్కడ టోటల్గా ఆశపడుతుంది ఏమని, ఆళ్లగడ్డలో మళ్ళీ అఖిలప్రియకు టికెట్ ఇస్తే తాను ఈజీగా గెలవచ్చని గంగుల కుటుంబం భావిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఆచితూచి అడిగేస్తున్నారు. అక్కడ టోటల్గా కనుక మనం చూసుకున్నట్లయితే అఖిలప్రియ ఆమె స్వయంకృత అపరాధం అని చెప్పుకోవచ్చు. ఆమె ప్రవర్తన వల్ల ఆ నియోజకవర్గానికి, తెలుగుదేశం పార్టీ క్యాడర్కు, అలాగే కుటుంబానికి దూరం కావడాన్ని టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇచ్చే విషయం పెద్ద క్వశ్చన్ మార్క్గానే మిగిలిందని మనం చెప్పుకోవచ్చు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇచ్చే ఆలోచన టీడీపీ అధిష్టానానికి ఉందనే ప్రచారం అయితే జరుగుతుంది. కర్నూలు జిల్లాలో ఎంతో పేరున్న భూమా ఫ్యామిలీ రాజకీయంగా రోజురోజుకు మసకబారుతుంది. భూమా వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ భవిష్యత్ అంధకారం అవుతుంది. ఆమె రాజకీయ భవిష్యత్ సర్వనాశనం కావడానికి శత్రువులెవరూ అవసరం లేదని, తనకు తానుగా ఆ పని చేసుకున్నారన్న చర్చ అయితే జిల్లాలో జరుగుతుంది.
విషయం ఏమిటంటే అఖిలప్రియది మొదటి నుండి బాగా దూకుడు స్వభావం. దానికి తోడు భర్త భార్గవ్ది అఖిలప్రియకు మించిన దూకుడు స్వభావం అట. అందుకనే ఇద్దరు కలిసిన దగ్గర నుండి అఖిల చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. రాజకీయంగా ఎదగాలన్న ఆరాటం, తన పరిస్థితిపై తనకు విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా తరచూ ఆమె వివాదాల్లో కూరుకుపోతున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ కేసుల ఊబిలో ఇరుక్కుంటూ తమకు తాముగా రాజకీయ పతనాన్ని కోరి తెచ్చుకుంటున్నారని భూమా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో ఓ భూమి విషయమై కిడ్నాప్లకు పాల్పడడం, అందులో అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ఫోర్జరీ, కిడ్నాప్, హత్య కుట్ర, మోసం, దాడుల కేసులు ఆమెపై చాలానే నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులో జైల్లో ఉండి బెయిల్పై ఆమె ప్రస్తుతం తిరుగుతున్నారు. అందుకే అఖిలను తెలుగుదేశం పార్టీ దూరంగా పెట్టేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అందుకనే ఆమె ఇంకా టీడీపీ నేతగానే చలమణి అవుతున్నారు. ఈ మధ్యనే భూమా కుటుంబీకులు మీటింగ్ పెట్టుకుని అఖిలను దూరంగా ఉంచాలని డిసైడ్ చేశారట. భూమా ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాల్ని కనుక చూస్తే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఒంటరి అయిపోయారని చెప్పుకోవచ్చు. భూమా కుటుంబం రాజకీయ ఆధిపత్యం కోసం పరితపిస్తుంది. అయితే అఖిలప్రియకు సీటు ఇచ్చే విషయం అయితే చాలా డౌట్గానే పార్టీ వదిలించుకోవాలని చూస్తుందనే ప్రచారం అయితే జరుగుతుంది. మరోపక్క భూమా కుటుంబం నుంచి కిషోర్ రెడ్డి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. టీడీపీలో జైన్ అయినా ఎన్నికల్లో పోటీ చేస్తారు, లేకపోతే బీజేపీ తరఫున అయినా ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే భూమా కుటుంబంలో వచ్చిన అంటే అఖిలప్రియ కానీ, వాళ్ళ జగత్ విఖ్యాత రెడ్డి కానీ, భూమా బ్రహ్మానందరెడ్డి కానీ, వీళ్ళు ముగ్గురు కూడా టోటల్గా అంటే వారసత్వంగా లభించిన ఈ అవకాశాన్ని వాళ్ళు వాడుకోగలేకపోయారన్న చర్చ అయితే స్థానికంగా జరుగుతుంది.